హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. తాజా రాజకీయ పరిణామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. అందులో విజయసాయిరెడ్డి స్వయంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2గా పేరున్నటువంటి విజయసాయిరెడ్డి పక్కకి వెళ్ళిపోవడం, శాంత రాజకీయ సన్యాసం చేయడం భవిష్యత్తులో జగన్కి చెక్ పెట్టేటటువంటి ఎత్తుగడలో భాగమా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే సార్. విజయసాయిరెడ్డి రాజీనామా రాజకీయ సన్యాసం, దీన్ని ఎలా చూస్తారు? అంటే విజయసాయిరెడ్డి గారి రాజీనామా లేదా రాజకీయ సన్యాసం, వీటికి రెండు కోణాలు ఉన్నాయి నా దృష్టిలో. ఒకటి, ఆయనకి గత కొంతకాలంగా ఆఫ్టర్ ఎలక్షన్స్ ముందు కూడా కొంత చర్చ నడుస్తున్నట్టు ఉంది, కానీ బహిరంగ పడింది. కీలకమైన బాధ్యతల నుంచి ప్రాధాన్యతలు క్రమేణా తగ్గుతూ వచ్చాయి. ఒకానొక దశలో కేవలం రాజ్యసభ సభ్యుడిగా మాత్రమే పరిమితమయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అని బాధ్యతలు కొనసాగించారు. పార్లమెంటరీ ప్రో లీడర్గా తగ్గించడం, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా తగ్గించడం, అనుబంధ సంఘాల ఇన్ఛార్జిగా కూడా ఆయన తగ్గించి చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అప్పగించారు. అంటే ఆయన కీలకమైన బాధ్యతలను ఒకసారి నెంబర్ 2, 4 లెవెల్లో ఉన్న వ్యక్తిని ఇవన్నీ తగ్గించడం ద్వారా కొంత అసంతృప్తికి గురవుతారనే ఒక అంచనా ఉంది. మళ్ళీ వాళ్ళకి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి కొనసాగించారు. ఆ రకంగా టాప్ ప్రయారిటీని తగ్గించడం ఒక అసంతృప్తికి గురై ఉంటే ఉండొచ్చు. ఆ కారణంగా అలాగని జగన్ విభేదించి ఇంకో పార్టీలో చేరే పరిస్థితి కూడా మనకేం కనపడలేదు. ఆ రీత్యా ఈయన కొంత అలకతో వెళ్ళాడా అనే ఒక అనుమానం ఉంది. రెండోది, ఆయన స్పందించిన తీరు, అంటే రాజీనామా చేసిన తర్వాత ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి, భారతి గారికి కృతజ్ఞత చెప్పడం, తర్వాత ప్రెస్ మీట్లో కూడా అలాంటి వాళ్ళు 1000 మంది పోయినా జగన్ గారికి ఏం కాదు, వెల్విషర్గా అంటూనే ఉంటారని చెప్పడం, ఏబిఎన్ ఇతర ఛానల్స్ పైన తన పోరాటం ఏదైతే పరువు నష్టాలు కొనసాగిస్తుందని చెప్పడం, ఇవన్నీ చూసిన తర్వాత దానికి కొనసాగింపు తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా కూడా మీరు ఒకనొక పిల్లరు, మీ రాజీనామాని అనుమతించగానే మేము మీ నిర్ణయాన్ని గౌరవిస్తాం, ఆల్ ది బెస్ట్ అన్నట్టుగా వారు మాట్లాడిన చెప్తే ఇంకేమైనా కోణం ఉందా అనేది కొంత అనుమానాలకు తావిచ్చే కోణం రెండోసారి బయటపడింది. కాబట్టి ఈ రెండు నాకు ప్రధానంగా విజయసాయిరెడ్డి కనిపిస్తూ, రెండో కోణం విజయసాయిరెడ్డి గారు తదుపరి అడుగులు విషయాన్ని తీసుకొని మౌనం అయిపోతే ఒక రకంగా ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ ఇంకొక రూపంలో యాక్టివ్ అయితే బహుశా ఎవరు నడిపారు. రేపు ఈ ఖాళీ అయిన రాజ్యసభ సభ్యత్వానికి కూటమిలో ఎవరికి ఇస్తారు, దాన్ని బట్టి కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేశారా, ఇతరత్ర అంశాలు ఆధారపడి ఉంటే మొదటి కోణం అయితే కనపడుతుంది, ఆయన అసంతృప్తిగా ఉండొచ్చు. రెండోది, ఏ విభేదాలు కనపడలేదు కాబట్టి బహిరంగంగా ఇంకేమైనా ఆలోచనలు ఉన్నాయనేది ఇంకా తదుపరి అడుగులు బట్టి ఇక్కడ రాజ్యసభ స్థానం ఎవరికి ఇస్తారనే దాన్ని బట్టి ఆలోచన చేసేదానికి అవకాశం. అంటే భారతీయ జనతా పార్టీ నేరుగా భారతీయ జనతా పార్టీ విజయసాయిరెడ్డికి ఎట్లాంటి విభేదం లేదు. బట్ తెలుగుదేశం పార్టీకి విజయసాయిరెడ్డికి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఒక విభేదం ఉంది. అందులో మొన్న ప్రత్యేకించి కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారం, వాళ్ళ అల్లుడిని టార్గెట్ చేసినటువంటి సందర్భం, అదే నేపథ్యంలో విజయసాయిరెడ్డిని కూడా విచారణకు పిలుస్తున్నటువంటి ఆయన. అది కేంద్రం ఒత్తిడి అనాలా, రాష్ట్రం ఒత్తిడి అనాలా, దాన్ని తట్టుకోలేకపోయాడు ఆయన. నేనంటే మీరు ప్రాథమికంగా ప్రస్తావించినట్టు కేంద్ర ప్రభుత్వం విచారణ కీలకం అవుతుంది కోర్టుకు సంబంధించి. రాష్ట్ర ప్రభుత్వం ముందడిగేసిన జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబు గారి కేసులో కేంద్రంతో కొంత ఇచ్చిపుచ్చుకునే ద్వారంతో మాటలు కలిశాయని విమర్శలు వచ్చాయి ఆ రోజు, నిజానిజాలు పక్కన పెడితే. అలాంటిది ఏకంగా ఇప్పుడు అలయన్స్లో ఉన్నారు కాబట్టి బీజేపీ పాత్ర కీలకంగా ఉంటుంది. అందులో పోర్టు విషయం కూడా ఉంది. ఈ రెండు కారణాలు చూసినప్పుడు విజయసాయిరెడ్డి గారి విషయంలో తెలుగుదేశం పార్టీకి తట్టుకొని నిలబడాలంటే మనం బీజేపీలో పోతే బాగుంటుంది అనే ఒక వర్షన్ కూడా అక్కడక్కడ మనకు కనిపిస్తుంది. అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం వదిలేసి బీజేపీలో చేసి షెల్టర్ తీసుకున్నారనే ఒక విమర్శ కూడా ఉంది. ఆ రీత్యా చూసుకున్నప్పుడు ఈ రెండు కోణాలు ఉంటాయి. ఒకటి, విజయసాయిరెడ్డి గారు నేరుగా బీజేపీలో చేరిపోవడం ద్వారా రక్షించుకోవడం, లేదా బీజేపీకి ఉపయోగపడే పద్ధతిలో మేము ఎట్లా కూటమిని మేనేజ్ చేసుకుని రాజ్యసభ తీసుకుంటాము కాబట్టి మీరు తప్పుకుంటే ఆ రకంగా మాకు ఉపయోగపడి మేము మిగతా విషయాలను చూసుకుంటాం అనే హామీ ఇచ్చి ఉండవచ్చు అనే విమర్శ అయితే ఉంది, చర్చ ఉంది. అది ఇప్పటికిప్పుడు మనం ఆ కారణంగానే విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసి వెళ్ళిపోయాడా అని ఇప్పటికిప్పుడు అనలేము. బట్ అది కూడా ఒక విమర్శ అయితే బలంగా ఉంది. అంటే బీజేపీ మెప్పు కోసం డైరెక్ట్గా బీజేపీలో చేరితే ఒక రకంగా ఉంటుంది, అలా కాకుండా బీజేపీలో చేరినట్టు కూటమిలో చేరినట్టే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశంతో ఇండైరెక్ట్గా అసోసియేట్ అవ్వాలి, అది సాధ్యం కాదు. కాబట్టి ఇండైరెక్ట్గా బీజేపీకి సహకరించడం కోసం అప్పుడు అదే నేను అంటున్నా, ఒకవేళ బీజేపీ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారనుకోండి ఈ వాదనలు కొంత బలం చేకూర్చే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే సాయి గారు,
విజయసాయి రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు కుమారుడు పేరు కూడా అందులో విక్రాంత్ రెడ్డి సంథింగ్, ఆయన అవును. పేరు కూడా ఆయన కూడా ఉన్నాడు దీంట్లో. వైవి సుబ్బారెడ్డి మరి గారు. కూడా కుమారుడు ఉన్నాడు కదా. ఆయన ఆయన కూడా రాజీనామా ఒత్తిడి చేయకుండా ఉంటారా, కేవలం విజయసాయి రెడ్డిని వరకే పరిమితం అవుతారా అనేది ఉంటుంది కదా. కానీ కేవలం విజయసాయి రెడ్డిని ఒక్కరినే పరిమితం చేస్తే ఈ కేసుతో ఇతరులు ఇబ్బంది పడే వాళ్ళు రాజీనామా చేసి బీజేపీ వైపు వెళ్ళాలి కదా, లేదా ఉపయోగపడే పని చేయాలి కదా. ఇంకా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ కూడా ఇట్లా మరి రాజీనామా చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు పెద్దిరెడ్డి గారి పైన నెంబర్ ఆఫ్ ఇష్యూస్ వచ్చినాయి, మిథున్ రెడ్డి గారి పైన అంటే పేపర్లో వచ్చిన ఇష్యూసే, ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, వాళ్ళందరూ చేరిపోలేదు కదా. ఇట్లాంటి చాలా డౌట్లు ఉన్నాయి. అందువల్ల విజయసాయి రెడ్డి గారిని 2 కోణాలు చూడాలి. కొంచెం సమయం తీసుకుంటే ఈ మీరు చెప్పిన ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ దొరికే అవకాశం ఉంటుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సరే సాధారణంగా ప్రాంతీయ పార్టీ అంటే నెంబర్ 1 తర్వాత నెంబర్ 10 ఉంటుంది, కానీ మధ్యలో 2లు ఉండవు. అయితే ఇక్కడ అలాంటి ప్రచారం అయితే జరిగింది. ఆయన్ని ఎందుకు డిసప్పాయింట్ అంటే మీరు చెప్పినట్టు పదవుల పరంగా అయితే కనుక అనేక మందికి పదవులు మారినాయి. పెద్దిరెడ్డి గారికి పదవులు మారిన ఇదివరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి మార్చుకొచ్చారు, తర్వాత మళ్ళీ ఏదో పదవులు ఇచ్చారు. అట్లాగే మిథున్ రెడ్డిది అట్లాగే ఉంది, అలాగే సజ్జలది అట్లాగే ఉంది. ఇష్టం మార్చడం చాలా జరిగింది. వాళ్ళెవరికి లేనటువంటి సంతృప్తి అసంతృప్తి ఈయనకే ఎందుకు వచ్చినట్టు? అంటే విజయసాయి రెడ్డి గారికి అసంతృప్తి ఉండొచ్చు అనే దానికి కారణం ఏంటంటే మీరు ప్రస్తావించిన పేర్లన్నీ, పెద్దిరెడ్డి గారు కావచ్చు, మిథున్ రెడ్డి గారు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, కొంత మార్పులు చేర్పులు జరిగిన మళ్ళీ వాళ్ళకి కోత లేదు. అంటే ఉదాహరణకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫస్ట్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు అన్నారు. ఆ తర్వాత ఆ ప్లానంలో కరుణాకర్ రెడ్డి గారు వచ్చారు జిల్లా బాధ్యతలకు. అప్పుడు తగ్గినట్టే కదా పెద్దిరెడ్డి గారు. రాయలసీమ ఇన్ఛార్జ్ అన్నారు. అప్పుడు రాయలసీమ ఇన్ఛార్జ్ నుంచి తగ్గించి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిని సుబ్బారెడ్డి గారికి అప్పగించారు. కానీ కొంతకాలం తర్వాత మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇప్పుడు చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్. అంటే పోతున్న కొంత వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయాలు, ఒకరి పట్ల ఒకరుకున్న మంచి అభిప్రాయాలు, తేడాలు ఉంటాయి కదా. ప్రధాన రాజకీయ పార్టీ గ్రూప్స్ అవన్నీ ఉంటాయి. అట్లాంటి నేపథ్యంలో కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ ముందుకు వస్తాం. పైపెచ్చు పెద్దిరెడ్డి గారిని పొలిటికల్ అఫైర్స్ కమిటీలో పెట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం బాధ్యత తగ్గింది, ఆయన ప్రశాంతంగా ఇప్పుడు కూడా కోఆర్డినేట్ స్టేట్ అంతా ఆయనే ఉన్నాడు. కాబట్టి కీలకమైన మిథున్ రెడ్డి గారు కూడా కొన్ని జిల్లాలు పోతే ఇంకో కొన్ని జిల్లాలు యాడ్ అయినాయి. కాబట్టి తీవ్రమైన మౌలికమైన తేడా ఎవరికి కనపడలేదు. ఆ కోరులో ఉన్నవాళ్ళు, సుబ్బారెడ్డి గారికి పార్లమెంటరీ పార్టీ నాయకుడు వచ్చాడు, ఉత్తరాంధ్ర తీసేసినాక పార్లమెంటరీ పార్టీ ప్రధాన బాధ్యతలు వచ్చేసినాయి, రాజ్యసభ కమ్మ 2 వచ్చినాయి. అంటే ఈయనకి ఒక్కడికి మాత్రం కీలకమైన 3టిని తగ్గించేసారు. పార్లమెంటరీ పార్టీ లీడర్షిప్ అనేది ఆయన గౌరవానికి ఢిల్లీలో ఆయన నేన్ల అజమాయిషీకి ప్రధానం కదా, అది పోయింది. అనుబంధ సంఘాలంటే సాయి గారు మొత్తం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహాయించి దాదాపు 10, 15, 20 అనుబంధ సంఘాలు ఎంత యాక్టివ్గా పనిచేస్తే వేరే సంగతి. వారన్నింటి అజమాయిషీ నుంచి పూర్తిగా తప్పించి శివరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చారు. కాబట్టి అనుబంధ సంఘాల నుంచి తగ్గించడం అంటే పార్టీ ఆఫీస్ నిర్వహణ కూడా ఆయనే చేసేవాడు ఇండైరెక్ట్గా. కాబట్టి పార్టీ ఆఫీస్ నిర్వహణ, సోషల్ మీడియా, అనుబంధ సంఘాలు అన్నీ క్లోజ్ అయినాయి. పార్లమెంటరీ పార్టీ లీడర్షిప్ క్లోజ్ అయింది. ఉత్తరాంధ్రని తర్వాత ఇచ్చారు. ఫస్ట్ ఉత్తరాంధ్ర ఆయన లేడు, తర్వాత ఇచ్చారు. అంతే. మీరు చెప్పిన ఇతర పేర్లకి అసంతృప్తి రాకపోవడానికి ఈయనకి అసంతృప్తి రావడానికి మధ్య చాలా వ్యత్యాసం నాకు ఈ విషయంలో కనిపిస్తుంది. అంటే ఉద్దేశపూర్వకంగా వీళ్ళల్లో ఎవరైనా చేసి ఉంటారా? అట్లాంటి వాళ్ళకి ట్రాప్లో జగన్ ఉంటారా? నేను అనుకోను. ఖచ్చితంగా రాజకీయ పార్టీలో కాంగ్రెస్ కానీ ప్రాంతీయ పార్టీలో కానీ నెంబర్ 1 పర్సన్ కాకుండా మీరు అందరి మధ్య గ్రూప్స్, ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర గారు చిత్తూరు జిల్లాలో రావడం, మళ్ళీ ఇన్ఛార్జి, మళ్ళీ సుబ్బారెడ్డికి, ఇవన్నిట్లో కేవలం సమన్వయం అని అనుకోవాలి కదా. ఖచ్చితంగా ఎక్కడో గ్రూప్ వాళ్ళ మధ్య ఉన్నటువంటి అది కాకపోతే దీన్ని మార్చండి ఏదో ఉంది, ఉండకపోతే అంత చక్క మారుస్తారు. 2-3 మార్పులు వాళ్ళ పార్టీ నాయకుల మధ్య ఉన్న గ్యాప్స్ అనేది ఉండొచ్చని బలంగా నమ్ముతాను నేను. అట్ ద సేమ్ టైం విజయసాయి రెడ్డి గారి విషయంలో కూడా పార్టీ లీడర్షిప్లో అలాంటి గ్యాప్స్ ఉండకుండా ఉండవు. ఇప్పుడు అధ్యక్షుడి తర్వాత నెంబర్ 2 ఎవరు ఇవ్వలేదు, కానీ ఎవరికి మాట్లాడారు. కానీ వీళ్ళు నెంబర్ 2 కాకపోయినా కోర్ గ్రూప్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, తర్వాత విజయసాయి రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, ఎవరైతే మనం టాప్ లీడర్షిప్లో చూస్తున్నామో వీళ్ళు మాత్రం వాళ్ళ బాధ్యతల విషయంలో అటు ఇటుగా రాజీ పడకుండా వచ్చినారు. ఇప్పుడు ఒక్కసారిగా 3 తగ్గి మళ్ళీ ఇంకోటి ఇచ్చినారు, కీలకమైన దాన్ని తప్పించేసినారు. వీళ్ళందరూ చెప్పితే జగన్ గారు తగ్గించచ్చు కాక, కానీ ఆయన కూడా కన్విన్స్ కావాలి. కాబట్టి వీళ్ళందరి మధ్య ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర గారికి జిల్లా అధ్యక్షుడు, మళ్ళీ మార్చారు, మళ్ళీ ఇన్ఛార్జ్ ఇచ్చారు, సప్లికేషన్ జరిగాయి, మళ్ళీ మార్పులు చేర్పులు జరిగాయి. ఎక్కడ తేడా వస్తే దాన్ని వారి గౌరవానికి తగ్గించుకోవడం చూసినట్టు మనకు కనిపిస్తుంది. అట్లాంటిది విజయసాయి రెడ్డి గారిలో మనకు కనపడలేదు అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇతరులకు బాధ్యత ఇచ్చి ఆయన్ని ఒక పరిమితులు విధించారా అన్న అనుమానం కలగడానికైతే ఆస్కారం ఉంటుంది.
రైట్. ఇప్పుడు విజయసాయిరెడ్డి అట్లాంటి అలక వహించి రాజీనామా చేస్తే 3 సంవత్సరాల ఆయన పార్లమెంటరీ సభ్యత్వం కోల్పోతారు కదా. అది జగన్తో మాట్లాడకుండా జగన్ అవతలకి వెళ్ళిన టైంలో చెయ్యడం అంటే ఉద్దేశపూర్వకంగా చేసినట్టు అనుకోవాలా? అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాత చేయడంలో ఉద్దేశపూర్వకంతో ఒక యాంగిల్ ఉంటుంది, లేదా ప్లాన్డ్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఆయన మనం చూస్తున్న వాళ్ళకొని చూస్తుంటే వీరు వాళ్ళనేమి దాడి చేయట్లేదు, ఆయన కూడా చాలా హుందాగా పోయినట్టుగానే కనిపిస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి నేను రాజీనామా చేస్తున్నాను అని చెప్పి పోయింటాడు, కానీ అసంతృప్తి వ్యక్తం చేస్తుండొచ్చు, లేదా ఈ సందర్భంలో నాకు ప్రయారిటీ తగ్గించిన చెప్పుండొచ్చు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ముందు తగాదాబడి అంత నేచరింగ్ బహుశా ఆ పార్టీలు ఎవరికి లేదు. దాన్ని జగన్మోహన్ రెడ్డి అలౌ చేయడు. ఆ పరిస్థితి పార్టీ నుంచి వెళ్ళిపోవడం తప్ప చేయగలిగింది ఎవరికి ఏమీ లేదు, ఎంత పెద్ద నాయకుడైనా. ఇక్కడ విజయసాయిరెడ్డి గారు అసంతృప్తి ఎక్కడ సందర్భంలో చెప్పుండొచ్చు తప్ప నేను రాజీనామా చేస్తానని చెప్పి ఎప్పుడు రాజీనామా చేస్తానని చెప్పుకుంటాడంటే ప్లాన్ బి అంటున్నాం కదా. బహుశా వ్యూహాత్మకమైన వైసీపీ ఈ పోయింపించుండొచ్చు, లేదా అవసరాల రీత్యా బీజేపీతో కన్విన్స్ అయ్యుండొచ్చు అనే టార్గెట్ ఉంటే మాత్రం జగన్ గారితో చెప్పేసేసుకుంటాడు. అది తేలేంత వరకు మనం ఆ మాట అనలేము. కానీ విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసిన సందర్భంలో జగన్ గారికి నష్టం చేసుకోవడం, తాను తప్పించుకోవడం కోసమో, లేదా తాను తప్పుకోవడం కోసమో, లేదా బీజేపీతో కన్విన్స్ అయ్యి నేను పార్టీలో చేరలేను కానీ బట్ మీకు ఉపయోగపడే పని చేస్తాను రాజీనామా చేసి ఆ సీటు మీరు తెచ్చుకోండి అని చెప్పి ఉండొచ్చు. ఆ రకంగా సహకరించే పద్ధతులనే ఉండాలి. లేదా అసంతృప్తి కాబట్టి ఇంక మనం అంతవి చేయలేము, అలాగని జగన్కి వ్యతిరేకంగా ఇంకో రాజకీయ పార్టీని బట్టి సస్టైన్ కాలేము. బహుశా ఎవరు కూడా ఏం చేర్చుకొని సాధించేది ఏం లేదు. ఆయన చేర్చుకోవచ్చేమో కానీ జగన్ తిట్టడానికి తప్ప అంతకుమించి ఆయన ఉపయోగించరు. కాబట్టి అది సాధ్యమైపోయినా దానిలో ప్రయోజనం లేదు, మనం సైలెంట్ అయిపోతాం, అసంతృప్తిని ఆ రకంగా వ్యక్తం చేద్దాం అని అనుకున్నారా అనేది నాకు అనిపిస్తుంది. రైట్. ఇప్పుడు ఒకవేళ ఇందుకు ముందు అనుకున్నట్టుగా తెలుగుదేశం పార్టీ స్కెచ్లో భాగంగా ఈ యువతలకు రావడం, లేదా కూటమిలో బీజేపీ ప్రెజర్తో ఈయన వస్తుంటే అప్రూవర్గా మారతారు. అంటే బీటెక్ రవి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అప్రూవర్గా మారబోతున్నాడు, ఇక జగన్ది సభ్యత్వం రద్దయిపోతుంది, పులివెందులో ఉప ఎన్నికలు వస్తాయని వెంటనే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఏ కోణంలో చూడాలి? వీళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు, లేకపోతే ఆ వ్యూహంలో భాగంగా జరిగిందని గుర్తు చేస్తున్నారు అనుకోవాలి? అంటే బీటెక్ రవి గారు కానీ ఇంకెవరైనా మాట్లాడితే వాళ్ళు లేకపోతే జాలి జోపాలో అర్థం కాని పరిస్థితి. ఇంక సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన విషయాలు 2 అంశాలు, ఒకటి బెయిల్ రద్దుకు సంబంధించి కావచ్చు, విచారణ పరిధి రాష్ట్రం నుంచి మార్చడానికి సంబంధించి ఇచ్చిన తీర్పు, ఆ తర్వాత బీపీ ఆచార్య గారికి ఈడీ విషయంలో సుప్రీంకోర్టుకు అలా అప్పీల్ చేసి సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చిందని సస్టైన్ డిశ్చార్జ్ని యాక్సెప్ట్ చేయడం జరిగిన తర్వాత కూడా ఈ భ్రమంలో వాళ్ళు ఉన్నారంటే మనం చేయగలిగింది ఏం లేదు. విజయసాయిరెడ్డి గారు అప్రూవర్గా మారడం అంటే 2 కోణాలు. ఒకటి, కేసుకు ఉపయోగపడే పద్ధతిలో అప్రూవర్గా మారితే మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు, ఈయనకి కొంత రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది, బెయిల్ లాంటిది వస్తాయి, శిక్ష పడేటప్పుడు కూడా వాళ్ళకి సహకరిస్తారు కాబట్టి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడితే 2-3 ఏళ్ళు తగ్గించి కూడా శిక్ష చేసే పాటు ఉంటుంది. అయితే ఒకటి గ్యారంటీ కదా, అప్రూవ్గా మారితే ఆ కేసు ఏమైనా అది డిశ్చార్జ్ అయిపోయిన ఏమైనా ఈయనకైతే శిక్ష పడుతుంది కదా అప్రూవ్ గారు వన్స్ మారిపోయిన తర్వాత. కాబట్టి నాకున్న అంచనా ప్రకారం సాయి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కేసు విచారణ కాదు, డిశ్చార్జ్ లెవెల్లోనే క్లోజ్ అవుతుంది. జరుగుతున్న పరిణామాలు, జరుగుతున్న మంచి చెడ్లు మనం పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి కేసు డిశ్చార్జ్ లెవెల్లోనే క్లోజ్ అవుతుంది. అంటే డిశ్చార్జ్ అంటే అర్థం కేసు విచారణ అర్హత లేదు అనేది ఒకటి. రెండోది, నాకు ఈ పాత్రే లేదు కాబట్టి నా పైన నేరం ఆపాదించినటువంటి విషయాలు లేవు కాబట్టి నన్ను కేసు నుంచి డిశ్చార్జ్ చేయమనడం, ఈ 2 మనకు కనపడుతున్నప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ లెవెల్లోనే ఇది క్లోజ్ అవుతుంది అని ఒక జనరల్ అంచనా తిన్నాను. ఆయన చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు డిశ్చార్జ్ పిటిషన్ లెవెల్లో ఇది క్లోజ్ అవుతుందని తెలిసి కూడా మనకు ఏమంటారు దాన్ని అప్రూవర్గా మారతాడా? అంటే ఇక్కడ 2 కోణాలు ఉంటుంది. అలాగా డిశ్చార్జ్ అవ్వదు, శిక్ష పడుతుందని తెలిసి అప్రూవర్ అవ్వచ్చు కదా. శిక్ష డిశ్చార్జ్ అంటే నాకే అవగాహన ఉంది అంటున్నాను, క్లియర్గా చెప్పగలుగుతున్నాను డిశ్చార్జ్ అయిపోతుంది అని. డిశ్చార్జ్ అయిపోతుందని తెలిస్తే దాని కేసు పడడం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది డిశ్చార్జ్ పిటిషన్ జగన్ గారిది కూడా. కేసు స్వభావం అంటే మనం ప్రేక్షకులను ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నాం కాబట్టి కేసు ఏంటి? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు పారిశ్రామికవేత్తలకు ఆయాచిత లాభం చేయడం కోసం ప్రయత్నం చేశాడు, దానికి అనుగుణంగా జీవోలు ఇచ్చారు, దాని ఫలితంగా కొంతమంది పారిశ్రామికవేత్తలు లాభపడ్డారు. దానికి కృతజ్ఞతగా కిట్ ప్రోకో పద్ధతిలో తన కొడుకు పెట్టిన పరిశ్రమలో
పెట్టుబడులు పెట్టి లంచం రూపంలో కాకుండా ఇచ్చారు. ఇదే కదా ఆరోపణ. ఈ క్రమంలో రెండోది అదనంగా జగన్మోహన్ రెడ్డి గారు 420 కేసులు. అదేంటంటే పారిశ్రామికవేత్తలను షేర్ విలువలకు సంబంధం లేకుండా ఎక్కువ చేయించి వాళ్ళు ఒత్తిడి చేయించి వాళ్ళు మోసం చేసినాడు. ఇది అదనం. వీటిలో వరుస క్రమం చూడండి. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ పార్టీని చేసినప్పుడు వారు చాలా స్పష్టంగా కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంటే ప్రత్యర్థి గవర్నమెంటే అప్డేట్ దాఖలు చేసింది. ప్రభుత్వ నిర్ణయాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి, దీనివల్ల నిర్ణయాల్లో ఎలాంటి నష్టం జరగలేదు, జీవోలన్నీ కరెక్టే, ఇది ప్రభుత్వ పాలసీలో భాగమని గవర్నమెంట్ కమిట్ అయింది కోర్టులో. దాని కొనసాగింపుగా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ప్రభుత్వ నిర్ణయం కరెక్ట్ అయినప్పుడు ఆ నిర్ణయాన్ని జీవోల రూపంలో ఇచ్చిన మేమేట తప్పు చేసిన వాళ్ళు అవుతాము, కాబట్టి మమ్మల్ని డిశ్చార్జ్ అప్పుడు కొంతమంది ఆల్రెడీ డిశ్చార్జ్ అయినారు. ఇప్పుడు పిపి ఆచార్యకి సంబంధించి హైదరాబాద్ తెలంగాణ కోర్టు ఇచ్చిన దాని సవాలు ఈడీ చేసినా సుప్రీంకోర్టు కూడా దాన్ని కొనసాగించింది. కాబట్టి వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు. ఐఏఎస్లు తప్పు లేదు, ప్రభుత్వం తప్పు లేదు, కాబట్టి ఏ తప్పు లేనప్పుడు పిప్రోక ఎక్కడ ఉంది, కాబట్టి నాకే డిశ్చార్జ్ చేయండి అని ఆయన పోయినాడు. అదనంగా పారిశ్రామికవేత్తలు మేము ఇష్టపూర్వకంగా షేర్లు కొన్నామని, కొంతమంది పారిశ్రామికవేత్తలు అయితే మేము షేర్లకు అదనంగా అంటే 10 రూపాయలు షేర్ కొంటే 12 రూపాయలకు అమ్ముకొని లాభపడ్డామని వాళ్ళు కమిట్ అయినారు కోర్టులో. ఇంకా కేసు ఆడుంది. కానీ ఇంత సింపుల్గా జరుగుతున్న ఈ ప్రాసెస్లో డిశ్చార్జ్ లెవెల్ అని క్లోజ్ అవుతుందని ఒక సాధారణ వ్యక్తిగా పరిశీలించిన వ్యక్తి నాకే అర్థమైనప్పుడు చార్టెడ్ అకౌంట్ ఉన్న విజయసాయి రెడ్డికి అర్థం కాదా? డిశ్చార్జ్ అయ్యే పిటిషన్లో అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టి ఆయన జైలు పాలవుతాడా? లేని కొట్టేసే కేసు జైలు. రెండో పాయింట్, ఒకరానికి మన అంత నాలెడ్జ్ లేదని కాసేపు అనుకుందాం. ఏమి అప్రూవర్ మారుతారు? ఇంకా అప్రూవర్ మార్కు సబ్జెక్ట్ ఆడుంది, విచారణ అయిపోయింది, ఎఫ్ఐఆర్ అయింది, ఇంకా డిశ్చార్జ్లో కేసు నాకు ఉందని చెప్పి వాళ్ళు చెప్పాలి. విజయసాయి రెడ్డి చెప్పాడు కాబట్టి నీ కేసు ఉందని చెప్పి దానికి కుదురుతుందా? ప్రభుత్వ జీవోలు, ఐఏఎస్ ఆఫీసులు ఇచ్చే జీవోలు ప్రభుత్వ నిర్ణయం ఇక్కడ కీలకమైంది. ప్రభుత్వం తన పాలసీలో మ్యాటర్ అంటుంది. రెండోది పారిశ్రామికవేత్తలు మేము ఇష్టపూర్వకం కొన్నా ఉంటారు. ఇంకేంది విజయసాయి రెడ్డి గారు A2గా చెప్పినా వాల్యూ లేదంటున్నాను. ఆయన ఆర్గ్యుమెంట్కి వాల్యూ కూడా ఉండదు, రివర్స్లో చెప్పినా కూడా. కాబట్టి వాల్యూ లేదు, డిశ్చార్జ్ అవుతా ఉంది. కాబట్టి ఆయన అప్రూవర్ అనేది మీనింగ్లెస్ ఆర్గ్యుమెంట్. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కేసులో A2గా ఉన్నాడు. మనకు అప్రూవర్ అనేది ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో దస్తగిరికి సంబంధించి కానీ అప్రూవర్ అనేది ఒక ఫ్యాషన్గా మారిపోయింది. కాబట్టి అప్రూవర్గా ఆయన మారడు. మారినా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కాదు. కానప్పుడు ఆయన మారిపోతే జగన్మోహన్ రెడ్డి అయ్యేదే ఉంది. పులివెందుల కేసు ఎందుకు వస్తుంది సాయి గారు? అప్రూవర్గా మారిపోతే కేసు నడుస్తుంది, డిశ్చార్జ్ క్లోజ్ అయ్యి విచారణ స్టార్ట్ అవుతుంది. అంతేగా సాయి గారు? డిశ్చార్జ్ క్లోజ్ అయిన తర్వాత సిబిఐ కోర్టులో విచారణ స్టార్ట్ అవుతుంది. సిబిఐ కోర్టులో విచారణ ముగిసేది ఎప్పుడు? డిశ్చార్జ్ పిటిషన్ తేలానికి 10 ఏళ్ళు పట్టింది. సుప్రీంకోర్టు ఇలా పోతే మళ్ళీ అరిసింది అదే. 10 ఏళ్ళుగా పెట్టుకున్నారు ఏదయ్యా బాబు డిశ్చార్జ్ క్లియర్ చేయకుండా. ఇక డిశ్చార్జ్ క్లియర్ అయితే ఇక మెయిన్ కేసు స్టార్ట్ అవుతుంది. మెయిన్ కేసు స్టార్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి ఎందుకు పోతాడు? ఆయుధాలు పోతాడు. జైలు పిటిషన్ రద్దు కాదని సుప్రీంకోర్టు చెప్పేసింది కదా, రద్దు అవ్వదు. సిబిఐ కోర్టు ఇచ్చింది, అది ఎప్పుడు 5 ఏళ్ళకి ఇస్తే 10 ఏళ్ళు ఆయనకి 29 ఎలక్షన్ వచ్చేస్తుంది. అది ఇచ్చింది పో మళ్ళీ హైకోర్టు, అది ఇచ్చింది పో సుప్రీంకోర్టు. ఈ ఏం ఊహలో తప్ప వాళ్ళు ఊహలో లేకపోతే మీడియా కోసం హైప్ కోసం పని బాటలు ఏం చేసే వ్యాఖ్యలు తప్ప ఇంకోటి కాదు. అంటే సాధారణంగా ఇందులో ఒక పెద్ద లాజిక్ ఉంది. జగన్ కేసుల్లో కింద కోర్టు కొన్ని కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్ కొట్టేశాక మళ్ళీ ఈయన హైకోర్టుకి వెళ్ళడం, మళ్ళీ హైకోర్టు కింద కోర్టుకి వెళ్ళమంటాం, ఇట్లాంటివి కొన్ని జరిగినాయి. అదే సందర్భంలో ఇది రాజకీయ ప్రేరేపితమనినే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తుంది, లేదా జగన్ టీం అంతా ఆరోపిస్తూ వస్తుంటారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ కేసులు పెట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా జగన్ మీద కోపం ఉన్నప్పుడు దాంట్లో ఈ కోర్టులు అందులో తాజాగా రోజువారీ విచారణ చేయమంది. అంటే రోజువారీ విచారణ ప్రారంభించాక సాధారణంగా మ్యాజిస్ట్రేట్ కోర్టుల లెవెల్లో కేసులు కొట్టేయడం ఉండదు. సాధారణంగా సిబిఐ చెప్పినటువంటిది ఈడీ చెప్పిన దాంట్లో ఎస్పెషల్లీ ఇందులో ఒక లాజికల్ పాయింట్ అలా అసలు పుట్టనటువంటి అంటే కంపెనీ ప్రారంభమే కాలేదు, ఇంకా సిమెంట్ తయారీనే లేదు, కానీ దాని షేర్ వాల్యూ 100లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత కొనుక్కున్న తర్వాత మళ్ళీ 10 రూపాయలకి అంటే 10 రూపాయల షేర్ని 300లకు కొని మళ్ళీ 10 రూపాయలకి జగన్కి అమ్మేశారు. ఇది క్విడ్ ప్రోకో అన్నటువంటి రూట్లో తీసుకొచ్చి ఇదంతా దేని బేసిస్ మీద ఇచ్చారు అంటే ఆడిట్ రిపోర్ట్లు. ఆడిటర్గా ఈయనే ఈ ప్రతి ఆడిట్ రిపోర్ట్కి వెనకాల ఉన్నది. అంటే ఆ రోజున ఆ పాయింట్ మీద వెళ్ళినప్పుడు ఇవాళ అవును నేను ఆడిటర్గా పొరపాటు చేశాను, కొన్ని చేయించాను నేను అని కనుక ఈయనంటే మొత్తం కేసు చుట్టుకోదా జగన్కి? అంటే చుట్టుకున్న విచారణ స్టార్ట్ అవుతుంది. ఒక ఆడిటర్గా నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు ఒక కేసులో మర్డర్ కేసు ఉంటుంది, ఒక 4 మీద కేసు పెడతారు. దాంట్లో 2వ వ్యక్తి లేదా 3వ వ్యక్తితో నేను ఆయన పురుషోత్వం చేయించాడు ఎల్ఐఎఫ్ ఉన్న దాంట్లో 1, 2, 3, 4 పేరు చెప్పినంత మాత్రాన వెంటనే శిక్ష పడుతుందా? విచారణ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఇచ్చే ఆర్గ్యుమెంట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ అక్కడ ఉంటుంది. కాబట్టి ఈయన ఆ ఆర్గ్యుమెంట్ మొదలైనా కూడా అది ప్రాసెస్. ఈడీ
ప్రధానంగా ఈడీ రూపంలో వస్తుంది. సిబిఐ కన్నా ఈడీ కేసులు ఎక్కువ ఇందులో ఉంటాయి, అంటే మనీ లాండరింగ్ రిలేటెడ్గా రావచ్చు అనుకుంటాను. అలా వచ్చినప్పుడు కూడా ఏమవుతుంది, షేర్ వాల్యూ ఎలా ఇచ్చలవిడిగా పెంచుతారు, ఉత్పత్తి కాకముందు ఎలా పెంచుతారు, నిర్ణయించేటప్పుడు నామ్స్ ఉన్నాయా లేవా, ఇవి వచ్చినప్పుడు దాని డైరెక్టర్లు, దాని చైర్మన్లు, దాని సిఇఓలు ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఏ స్థాయిలో ఆ షేర్ల వాల్యూ, జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్ ఉండాలనుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకు మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు సాక్షి కావచ్చు, అట్లా కావచ్చు, సాక్షికి ఒక చైర్పర్సన్ ఉంటారు, దాంట్లో ఏమైనా జరగదు నేరుగా చైర్పర్సన్కి వస్తుందా, వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా. కాబట్టి ఇవన్నీ కూడా టెక్నికల్ ప్రాసెస్లో నడవాల్సిందే. అంటే బహుశా నడవడానికి పనికి వస్తుందే తప్ప, ఒకవేళ ఆయన మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన వెంటనే కిష్టపడిపోవడం, వెంటనే కేసు అయిపోవడం ఎట్లా జరుగుతుంది అనేది మౌలికమైన ప్రశ్న. రెండో ప్రశ్న నేను అంటుంది, రోజువారీ విచారణ కాదు, ఎంత త్వరగా ముగిస్తే అంత త్వరగా జగన్మోహన్ రెడ్డి గారికి లాభమని ఆయన భావిస్తున్నాడు. రోజు విచారణ జరిగితే మంచిదే, జరగని. ఉదాహరణకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది లేదని చెప్పింది, అన్ని కరెక్ట్ అని చెప్పింది. బహుశా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సమీక్ష చేసి మళ్ళీ కేబినెట్ చర్చించి మళ్ళీ కూడా ఇంప్లీట్ పిటిషన్ వేయొచ్చు, దీంట్లో కేసు ఉందని. ఎందుకేలా 14 నుంచి 19 వరకు డిశ్చార్జ్ పిటిషన్ కొనసాగుతుంది. 19 తెలుగుదేశం ఉండింది కదా, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి 1 year ఉన్నారు కదా, ఇప్పుడు వేయచ్చు కదా. 14 నుంచి 19 వరకు అయిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 24లో వేస్తుందని ఎట్లా అనుకుంటాం, జరగదు. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు దాంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇద్దరు అప్పుడు కేసులో ఉన్నారు, ఎర్రంనాయుడు గారు, అశోక్ గజపతిరాజు. ఇప్పుడు వాళ్ళు ఇంప్లీట్ కావచ్చు కదా. ఇప్పుడు ఆచార్య గారికి సంబంధించిన తెలంగాణ హైకోర్టు ఇచ్చింది కానీ సుప్రీంకోర్టు చేసింది, వారు ఇంప్లీట్ కావచ్చు కదా. దీంట్లో కేసు ఉంది, ఎందుకు డిశ్చార్జ్ చేస్తారని ఎందుకు ఇంప్లీట్ కాలేకపోతున్నారు, సత్తా ఉంటే, కేసులో బలం ఉంటే. అవలేదు. 14 నుంచి 19 వరకు అని తెలుగుదేశం ఇప్పుడు ఎట్టబోతుంది, ఎవరు పోతారు సాయి గారు ఈ కేసులో? ఫస్ట్ తప్పు ప్రభుత్వం వైపు, పాలసీ డెసిషన్లో తప్పు అని తేలాలి, ఇది మస్ట్ అండ్ షుడ్. ఆ పాలసీ డెసిషన్ తప్పు అని తేలితే ఆ ఇచ్చిన ఐఏఎస్ ఆఫీసర్లు, పాలసీ డెసిషన్లో భాగమైన క్యాబినెట్ అంతా ప్రశ్నలకు గురి కావాలి, ఆ మంత్రులంతా ఈజీలోకి రావాలి, మాజీలు గీజీలు అందరూ రావాలి, మళ్ళీ ఐఏఎస్లు అంతా రావాలి. వాళ్ళు నాకు తెలిసి రాజకీయ కక్షాదింపు ఎందుకంటానంటే, నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వీలైనంత ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలి, పురిట్లోనే ఆ పార్టీని ఫినిష్ చేయాలనే ఉద్దేశంతో కేసు నడిచినట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే జగన్ గారు తప్పు చేయలేదు, ఒప్పు చేయలేదు కాదు, ఆ కేసు పెట్టిన స్వభావం. ఐఏఎస్ ఆఫీసర్ని, పారిశ్రామికవేత్తని దాదాపు 500-600 అంట సాయి గారు, నేను ఎవరినో అడిగారు, 500-600 మంది ఉన్నారు విచారించాల్సిన వాళ్ళు. దీంట్లో ఎప్పుడు విచారించేది వాళ్ళకి? దీన్ని బట్టి చూస్తే ఇంతమంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ విచారణ పరిధిలో తీసుకోవాలి కాబట్టి వీళ్ళందరికీ లీడర్ జగన్ కాబట్టి వీలైనంత ఎక్కువ రోజులు జైల్లో పెట్టడానికి దాన్ని వాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కువ పెట్టడం కోసం వాడుకునే క్రమంలో చేయకూడని తప్పులన్నీ చేశారు ఆ కేసులో. అది ఇప్పుడు ఏమవుతుంది, డిసడ్వాంటేజ్ అవుతుంది ప్రభుత్వానికి. వీళ్ళందరినీ విచారించాలి, ఏది పట్టినా మొత్తం 1000 పేజీలు, 100 మంది విచారణలు ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి వీళ్ళందరినీ టార్గెట్ చేసే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం ఉందా అనేది ఒక మౌలికమైన ప్రశ్న. కాబట్టి ఆ పరిస్థితి రాదు. ఒకవేళ వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తాత్కాలికంగా ఇరిటేషన్ స్టార్ట్ అయితే అవ్వచ్చు, ఇది 10% ఉంటుంది, అంతకుమించి ఏమీ కాదు. అది 29-34గా ఇంకా ఎప్పుడో జరుగుతుంది తప్ప ఇప్పట్లో జరగదు. అంటే జగన్ని రాజకీయంగా దెబ్బతీస్తారు అనేటటువంటిది ఆల్రెడీ ప్రచారం ప్రారంభించారు, అయిపోయింది పని అన్నటువంటిది. అందులో ఒక 2 ఏళ్లకు పైబడి జైలు శిక్ష పడిందంటే మీరు అన్నట్టుగా పైన అప్పీల్కి అవకాశం ఉంటుంది. కానీ ఈ లోపుగా అయితే డిస్క్వాలిఫై అవుతారు. ఒకటి తన అసెంబ్లీ సెగ్మెంట్కి కావచ్చు, లేదా నెక్స్ట్ ఎలక్షన్స్కి పోటీ చేయడానికి కూడా. అది జరిగితే చాలు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూలానికి దెబ్బపడ్డట్టు. దానికి ఇది ఆరంభం కాదంటారా? అది కావచ్చు, బట్ 2 ఏళ్ళు పడాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఈ డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్ అయిపోవాలి. డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్ అయితే మెయిన్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది, అంతే కదా, కేసు ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్ కావడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఓకే, డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్ అయిపోతుంది. డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్ అయిన తర్వాత మెయిన్ కేసు మళ్ళీ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. ఆర్గ్యుమెంట్ కూడా 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు సాధ్యం కాదు కదా, కొంత సమయం తీసుకుంటుంది. ఆ సమయం తీసుకున్న 2.5 ఏళ్ళలో రేపు ఈ రోజు అనుకుంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టినా జగన్ గారు ఇంకో అప్పీల్ చేస్తారు కదా. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడితే మిగతా వాళ్ళు సీనియర్ పొలిటికల్ లీడర్స్ అంతా వాళ్ళది రాదా? అంటే అది ఒక జగన్నే ఊహాజనితంగా తీసుకుంటారనుకుంటే కూడా కరెక్ట్ కాదు, సాధ్యం కూడా కాదు. రెండోది, అట్లా తీసుకున్నా కూడా ఈ రోజు అనుకోని రేపు తర్వాత శిక్షించే 500-600 మందిని విచారించాలి, వాళ్ళందరినీ పార్టీని చేయాలి, వీళ్ళు కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఇవన్నీ ఇంకా 10 మందో 5 మందో మాజీ మంత్రులు, తెలంగాణ మంత్రులు, సీనియర్ పొలిటిషియన్స్ అంతా ఇన్వాల్వ్ అవుతారు ఈ కేసులో. ఆ తర్వాత ఐఏఎస్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు. రోజుల్లో పట్ట తీర్పు చేయడం సాధ్యమే పనేనా? అట్లా జరగాలన్న 2 ఏళ్ళు పడుతుంది కేసు. ఒకవేళ సిబిఐకి ఇది డిశ్చార్జ్ పిటిషన్ మీరు అనుకున్న 2-3 నెలలు అయిపోయి మళ్ళీ ఒక 2 ఏళ్ళలో కేసు తీర్పిచ్చారనుకో, అప్పటికి కరెక్ట్గా ఇంకొక 1 year 1.5 year బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్స్ ముందు కేసు పడుతుంది, మళ్ళీ పునరావృతం అవుతుంది చరిత్ర. కాబట్టి నా తెలిసి
29 వరకు ఎటువంటి పరిస్థితుల్లోనూ శిక్ష పడడం అనేది ఇంపాసిబుల్ సిబిఐ కోర్టులో కూడా. ఫైనల్గా ఒకటి చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే ప్రముఖమైనటువంటి వాళ్ళు బాలినేని ఆయన కుటుంబ అత్యంత క్లోజ్, అదే సందర్భంలో కుటుంబానికే బంధువు, ఇటు విజయసాయిరెడ్డి కుటుంబానికి 40 ఏళ్ల నుంచి స్నేహం లేదా కుటుంబ ఆర్థిక వ్యవహారాలు చూసినటువంటి వ్యక్తి, ఇట్లాంటి వాళ్ళే వెళ్ళాక జగన్ని నమ్మేది ఎవరు? టైగర్ బేసిక్గా నా అంచనా ప్రకారం జనరల్గా మీరు కూడా యాక్సెప్ట్ చేయొచ్చు, ప్రాంతీయ పార్టీలన్నీ వ్యక్తి చుట్టూ నడుస్తుంటాయి, వ్యక్తే కేంద్రంగా నడుస్తుంటాయి, ఆలయ సర్వస్వం ఉంటారు. కొంతమంది ముఖ్యమైన నాయకులు కూడా ఒక సమ్ రోల్ పోషిస్తారు. కారణాలు ఏమైనా ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ రాను ఇండివిజువల్ కెపాసిటీ పడిపోతాం. పెద్ద వాళ్ళు ఇప్పుడు మనకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసి కొన్ని కుటుంబాలే మనకు కనిపిస్తున్నాయి. అంటే ఇండిపెండెంట్ గెలవలేకపోయినా ప్రభావితం చూపగలరు ఓటింగ్ అనేది కొంత కనిపిస్తోంది. మెల్లిగా వాళ్ళు తగ్గిపోయి ఓన్లీ సెంట్రలైజ్ లీడర్షిప్, పార్టీ గుర్తు, పార్టీ లీడర్, ఇది నడుస్తున్న చరిత్ర. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది మినహాయింపు కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇది ఇంకా ఎక్కువ, అది ఒక రకమైన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా ఆయన పార్టీని నడుపుతున్నాడు. కాబట్టి సహజంగా జగన్ గారు కాకుండా ఇంకెవరు పార్టీ నుంచి వెళ్ళిపోయినా వైఎస్ఆర్సీపీకి వచ్చే నష్టం బేసిక్గా ఉండదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే నష్టం ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు నమ్మేది అంటే ఇప్పుడు పోయిన వాళ్ళ వ్యక్తులు ఎవరు పోయినా పెద్ద ఇబ్బంది లేదు, ఎందుకంటే వీళ్ళెవరు ప్రజానాయకులుగా లేదా వీళ్ళందరూ పోయిన కాలంకి ఓటింగ్ పోయేంత కెపాసిటీ లేదు. పైపెచ్చు మీకు అసలు పేర్లు ప్రస్తావించడం బాగుండదు, కానీ విజయసాయిరెడ్డి గారు రాజీనామా తర్వాత వైసీపీ సోషల్ మీడియాకు అనుకూలంగా ఉండేవాళ్ళు పెడుతున్న పోస్టులు ఏంటి? విజయసాయిరెడ్డిని తిట్టడమో జగన్ తిట్టడమో కాదు, ఆయన ఎప్పుడు పోతాడు, ఈయన ఎప్పుడు పోతాడు, ఈయన చూసిన మీరు కూడా చూసుంటారు. అంటే పోయిన వాళ్ళ గురించి బాధపడడం కాదు, ఇంకా మంది పోతే బాగుంటుందని అంటున్నారంటే వైసీపీ శ్రేణులకి జగన్మోహన్ రెడ్డి గారికి కీలకమైన నాయకులే ఆటంకంగా ఉన్నారు. వీళ్ళ వల్లనే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మాకు దూరం అంటే దూరంగా ఉన్నాడు, వీళ్ళు మిడిల్ మ్యాన్స్ చేస్తున్నారు, వీళ్ళు తప్పుకుంటేనే పార్టీ బాగుంటుందనేంత వరకు వైసీపీలో చర్చ ఉంది. అది దాని బలంగా ఉంది. ఎంత బలంగా ఉందంటే మనం ఎన్ని చెప్పినా, జగన్మోహన్ రెడ్డి ఎన్ని మీటింగ్లు పెట్టినా వీళ్ళు XYZ ఎవరైతే కోటరీ అనే పేరుతో ఉన్నారో, లీడర్షిప్లో ఉన్నారో, వాళ్ళు వెళ్ళి జిల్లాలకు వెళ్ళి జగన్ మారాడు మళ్ళీ ఉంటుందని వీళ్ళు చెప్పినా జనం నమ్మరు, డైరెక్ట్గా నేనే యాక్సెస్లో పోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద టాస్క్, ఎందుకంటే ఎంతమందిని కలుస్తాడు, కానీ ఆ ప్రయత్నం చేస్తున్నాడు. నియోజకవర్గాల వారిగా లోక్సభకు 2 రోజులు కేటాయించి ఒక రోజు పనుకొని ఉన్నాడంటే ఇంకా నమ్మరు, నన్ను తప్ప కింద నా చుట్టూ ఉన్న వాళ్ళే ఆటంకం అని నమ్ముతున్నారు అని ఆయన వస్తున్నాడు నియోజకవర్గాలకి. పులివెందులకు పోయినప్పుడల్లా పేర్లు పెట్టి, ఆ పేర్లు ప్రస్తావించడం మర్యాద కాదు కాబట్టి నేను ప్రస్తావించగా నాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు, ఆయన ఎందుకు తీశారు, జగన్ అడుగుతున్న మాటలు వాళ్ళ పులివెందులలో. రేపు పులివెందులకు పోతున్నాడు కాబట్టి అడిగినారు, రేపు తిరుపతికి వచ్చినప్పుడు కూడా పులివెందులలో 90% అడుగుంటే ఇక్కడ 10% అడుగుతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న లీడర్షిప్ను తగ్గించమనో, పక్కన పెట్టమనో, లేదా ఇంకా ఎక్కువ మందిని నమ్మకమైన వాళ్ళు చేర్చుకొని మాకు అనుబంధంగా మాకు ఆటంకంగా ఉండేవాళ్ళు కాదు, ఆటంకాలు లేని వాళ్ళు కావాలి, అసలు వలొద్దు మాత్రమే మీరే ఉండండి అన్నంత లెవెల్లో పార్టీ కింద ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాదం ఏంటంటే వీళ్ళు వెళ్ళిపోతే వచ్చే ప్రమాదం ఏం లేదు, ఎవరు వెళ్ళినా ప్రమాదం వల్ల ఇంకా కూడా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా నమ్ముతున్నారు. కానీ ఇప్పటికి కూడా మళ్ళీ కూడా గెలిస్తే మళ్ళీ ఈ టీం ఉండకుండా పోతుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కరు పోతున్నారు అనేది ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారి టీంలో కొంతమంది యాడ్ అవుతున్నారు, అంటే మాకు ఆటంకం కలిగించేది కాకుండా మమ్మల్ని అనుబంధం చేస్తారు, జగన్తో ఇబ్బంది లేకుండా చేస్తారు అనే వాళ్ళు యాడింగ్ పాయింట్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి సిగ్నల్స్ రావట్లే కిందకి. నేను మారాను, నేను వస్తాను అంటున్నాడు, కానీ వస్తాడు, నియోజకవర్గాల్లో వస్తాడు, మాట్లాడతాడు, గుడ్, అన్నీ బాగున్నాయి. ఆ తర్వాత మళ్ళీ గెలిచిన తర్వాత ఈ టైం అయితే ఆయనకు ఉండదు, ఎవరికీ ఉండదు. అప్పుడు మళ్ళీ ఎవరు మళ్ళీ ఈ పరిస్థితి వస్తే మా భవిష్యత్తు ఏంటి అనే భయం ఈ రోజు కూడా వెంటాడుతాం. ఈ భయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టుకోకపోతే అదే జగన్మోహన్ రెడ్డి గారికి కీలకమైన ప్రమాదం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాదం రాబోయేది. ఈ రోజు కూడా కేడర్ నమ్మట్లేదు, జగన్ నమ్ముతారు, కానీ మళ్ళీ గెలిస్తే ఆయన మారాడు, అర్థం చేసుకున్నాడు, కానీ సీఎం అయిన తర్వాత అందరూ కలవలేరు కదా, మేమంతా కలవలే కదా, మళ్ళీ ఈ ఎమ్మెల్యేలు వీళ్ళే కదా, కానీ ఇక్కడి నుంచి ఏం మారాడు జగన్ అనేది ఇంకా కూడా మళ్ళీ ఒకసారి నియోజకవర్గాల్లో ఇంకేం భరోసా ఇస్తాడో. పులివెందులు అయితే ఇంకా నేనే ఉంటాను మీతో, ఆయన పక్కనున్న 1-2-3 పేర్లు చెప్పి వాళ్ళందరినీ తీసేయండి అని పులివెందుల వాళ్ళు మాట్లాడితే నేనే మీతో డీల్ చేస్తానని వదిలేయండి రా స్వామి అని చెప్పి చేతులు పట్టుకోవాల్సిన పరిస్థితి రేపు అన్ని నియోజకవర్గాలు కూడా అట్లే ఉంటుంది కదా. కాబట్టి వీళ్ళందరినీ ఆయన సంతృప్తి పరచగలడా? చెప్పేసి వెళ్ళిన తర్వాత నమ్ముతారా? జగన్కు ఉన్నటువంటి ప్రధాన థ్రెట్ ఇదే తప్ప పార్టీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు కాదనేది నాకు నచ్చింది.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా విజయసాయిరెడ్డి రాజీనామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కొట్టడమా, లేకపోతే జగన్నే జైల్లో పెట్టేటందుకు ఉద్దేశించినటువంటి ప్రణాళిక? ఆ రాజ్యసభ సీటు ఎవరికి వెళ్తుంది? భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశానిక? దీనికి అనుగుణంగా ఎవరు కథ నడిపిస్తున్నారు? ఇది రాబోయే రోజులు తేలబోయేటటువంటి అంశం.